అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీలో నుండి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో మొత్తం చూడండి, అర్థమైంది. బ్లౌజ్ అయితే నేను డిజైన్, హ్యాండ్స్ అయితే చిన్న బుగ్గలు, ఇప్పుడు న్యూ మోడల్ కదా, అవి చిన్న బుగ్గలు అయితే పెట్టిన డిజైన్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం చూడండి. నేనైతే లైనింగ్ ఒకటి సరిపోదు వీళ్ళకి, అందుకోసమనే 2 లైనింగ్లు అయితే తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడనైతే నేను నడుము లూజ్ అని చెప్పి ఫస్ట్ అయితే కొలుచుకొని తర్వాత హైట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ మనం గల్ల కొలిచేటప్పుడు అయితే మనం ఎంత ఉందో కొలత బ్లౌజ్ కంటే కొంచెం ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే పైన కింద గల్ల దగ్గర కింద నడుము దగ్గర. ఇప్పుడైతే మనం పక్క సైడ్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా సైడ్లకి, అదైతే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం మళ్ళీ షోల్డర్స్ గల్ల కలిపి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. మనం షోల్డర్స్ ఎన్ని ఇంచులు ఉందని చూసుకోవాలి. 3 ఇంచులు ఉంది ఈమెకైతే షోల్డర్. 3కు కొంచెం తక్కువనే ఉన్నది. నేనైతే ఇప్పుడు మొత్తం షోల్డర్ గల్ల కలిపి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే గల్లకైతే 2.5 తీసుకున్నా, షోల్డర్కి ఏమో 5.5 తీసుకున్నాము. ఇప్పుడైతే సేమ్ ఇదే విధంగానైతే మనం అదే 2.5 ఇంచుల నుండి కొంచెం కిందికి వచ్చేసరికి ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రా 3 ఇంచులు అని చెప్పి అట్లనైతే మనం మార్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ చంక దాకా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి దాన్ని కూడా డౌన్ చేసుకొని ఇంచున్నరనైతే ఇట్లా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ గల్ల దగ్గర ½ ఇంచ్ వేసుకొని రౌండ్ గల్ల తీసుకున్నాను. నేనైతే రౌండ్ గల్ల తీసుకొని తర్వాత ఇప్పుడైతే మనం ఈ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ గల్ల కూడా రౌండ్ గల్ల సేమ్ నేను రౌండ్ గల్లనే పెట్టిన. దీని అయితే మొత్తం కట్ చేసుకొని తర్వాత మనం ముందు భాగాన్ని అయితే తీసుకోవాలి. ముందు భాగం తీసుకునే ముందు ఇలా మళ్ళీ వెనక్కి ఇలా పక్క సైడు ఆపోజిట్ ఉంది కదా, అది మన సైడ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కింద 2 ఇంచులు మలుచుకోవాలి. వెనుక భాగాన్ని మలుచుకొని ఇలా దీనిపైన వేసుకోవాలి. మనం కట్ చేసిన దానికి ఆపోజిట్లా వేసుకొని ఇప్పుడైతే మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఇక్కడ భుజాల నుండి జాయింట్ నుంచి ఇలానైతే ఒలుసుకోవాలి. మనకి గల్ల ఇక్కడ రాలేదు కాబట్టి కొంచెం కిందికని వేసుకోవాలి. కిందికని వేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి గల్ల ఎంత పైకి వచ్చిందా, క్లాత్ ఉందా మనకి లేదా అని ఒక ½ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా కింద సేప్ పట్టీల దాకా పెట్టుకొని స్ట్రేట్గా అయితే ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మనం ఈ వెనుక భాగం ఉంది కదా, సేమ్ అదే విధంగా షోల్డర్స్ చంక పక్క సైడ్లో అయితే మొత్తం మార్క్ చేసుకోవాలి. కింది సైడ్ మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ క్రాస్ కదా సేప్ పట్టీలు వస్తాయి ముందు భాగానికి. మనమైతే ముందు ఇక్కడ క్రాస్ అయితే చేసుకోవాలి. క్రాస్ చేసుకొని ఇక్కడ గల్ల దగ్గర కూడా ఒక ½ ఇంచుతోని రౌండ్ అయితే వేసుకొని ఇప్పుడు మొత్తం దీన్ని కూడా మనమైతే ½ ఇంచు చూసుకొని మొత్తం దీన్ని కూడా నేనైతే ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే దీన్ని కట్ చేసిన తర్వాత మనం అయితే మళ్ళీ సేప్ పట్టీలను చేతులు అయితే తీసుకుంటే అయిపోద్ది. మొత్తం మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే ఇక్కడ మనమైతే కింద క్రాస్ వస్తుంది, కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోండి. గల్ల దగ్గర ముందు గల్ల దగ్గర స్ట్రేట్గా కింది సైడ్కి అయితే మనకు కొంచెం క్రాస్ వస్తుంది, సేప్ పట్టీలు వస్తాయి కాబట్టి అక్కడనైతే చూసుకుంటూ ముందు రౌండ్ తీసుకొని మిగతాదంతా సేమ్ టు సేమ్ పక్క సైడ్లో చంక భాగం అయితే మనం వెనుకది ఎట్లా మార్క్ వేసుకున్నామో దాంతోనే మార్క్ వేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకున్నాం. మొత్తం అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేప్ పట్టీలు అయితే తీసుకోవాలి. సేప్ పట్టీలు కూడా సేమ్ ఇదే విధంగా మనం సేప్ పట్టీలది కొలత పెట్టి తర్వాత కింద పొడవు ఎంత ఉందో చూసుకొని ఒక ½ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ½ ఇంచ్ అయినా ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకొని దీన్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం. సేప్ పట్టీలు ఇవైతే సేప్ పట్టీలను కట్ చేసుకొని తర్వాత ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే ఫస్ట్ నేనైతే 4 మడతలు వేసిన. హ్యాండ్స్కు 4 మడతలు వేసి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఉల్టా తీయడానికి. మళ్ళీ ఇక్కడ పైన మనం జాయింట్ చేసినప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కూడా ½ ఇంచ్ పోతుంది కాబట్టి మనం ఫస్టే దాని ప్రకారం కొలత దాని ప్రకారం అయితే ఒక ½ ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను కొంచెం చేయిలు పొడుగు పెట్టడానికి ఇంచు తీసుకున్నా. ఇప్పుడైతే హ్యాండ్స్ మనమైతే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే నేను చిన్న బుగ్గనైతే పెడతా అని చెప్పిన కదా పైన. ఇప్పుడు మనమైతే ఎట్లా అంటే ఒక 2.5 ఇంచులు అయితే తీసుకున్నా, 2.5 వెడల్పు, పొడుగు వచ్చేసి 3.5 తీసుకున్నా. 3.5 4 మన ఇష్టం, పొడుగు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే డబ్బా షేప్ గీసిన తర్వాత ఒక ½ ఇంచుతో మళ్ళీ రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకొని తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకొని తర్వాత
ఇప్పుడు శారీని అయితే ముందు భాగం వెనుక భాగం బ్లౌజ్ పీస్లో నుండి అయితే కట్ చేసుకోవాలి. ఇలా ముందు భాగం వెనుక భాగం రెండు అయితే బ్లౌజ్ పీస్లో నుంచి, ఇది మెయిన్ క్లాత్ కదా బ్లౌజ్ది. ఇప్పుడు నేనైతే దీంట్లో నుంచి అయితే బ్లౌజ్ కట్ చేసి పక్కకు పెట్టి తర్వాత హ్యాండ్స్ను సేప్ పట్టీలు కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ సేప్ పట్టీలు, మనకు హ్యాండ్స్ ఇట్లా అయితే అతుకులు పడతాయి, ఇట్లా కొంచెం మళ్ళీ వేరేలా కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఒక్క వరుస వేసి మొత్తం మనకి జాయింట్లు లేకుండా వస్తుందా, క్లాత్ ఎక్కువ ఉందా అని సెట్ చేసుకోవాలి. మనం సెట్ చేసుకోవచ్చు చూసుకొని. నేనైతే ఇట్లా వేసి సెట్ చేసుకున్నా, నాకైతే సరిపోయింది క్లాత్. నేనైతే ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేసుకొని ముందు రెండు హ్యాండ్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సేప్ పట్టీలు అయితే ఇందులో తీసుకోవాలి. సేప్ పట్టీలు రెండు కావాలి కాబట్టి సేప్ పట్టీలు రెండు తీసుకోవాలి మనం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒకటైతే కట్ చేసుకున్నా, లైనింగ్ వేసి సేప్ పట్టీలు అయితే రెండింటిని కట్ చేసుకున్నా. కట్ చేసుకొని ఇప్పుడైతే మనం నడుం పట్టీలో ఇట్లా అవి తీసుకోవాలి. కాజా పట్టీ, నడుం పట్టీ, ఉక్స్ పట్టీ ఇట్లా కూడా తీసుకోవాలి మిగిలిన క్లాత్లో. ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్లౌజ్లో హ్యాండ్స్ కట్ చేసిన కదా, డిజైన్ ఇట్లా చిన్న చిన్న బుగ్గలు పెట్టడానికి అని చెప్పి కట్ చేసినాయి కదా, కట్ చేసిన క్లాత్తోనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను నేనైతే మళ్ళీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది మళ్ళీ క్లాత్ కుచ్చులు పెట్టిన తర్వాత ఈ కుచ్చులు పెట్టిన క్లాత్కి ఈ క్లాత్ అయితే మనం జాయింట్ వేయాలి. లైనింగ్ అయితే జాయింట్ వేసుకోవాలి. మీకు కుట్టేటప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వెనుక భాగం, ఇది వెనుక భాగాన్ని అయితే మొత్తం మనం జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కుట్టు గల్ల చుట్టు అయితే వేసుకొని తర్వాత నేనైతే దీన్ని ఉల్టా తీసుకున్నా. మొత్తం ఫస్ట్ ఒక ఓన్లీ గల్ల చుట్టే, పక్కలు కాదు సైడ్లు అవన్నీ తర్వాత. ఫస్ట్ ఓన్లీ గల్ల చుట్టు అయితే ఒక కుట్టు వేసుకొని తర్వాత దీన్ని అయితే మధ్యలో ఉన్న క్లాత్ను మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. క్లాత్ని అయితే కట్ చేసి తర్వాత చిన్న చిన్న డాట్స్ లాగా పెడితే మనకైతే ఉల్టా తీసి తర్వాత లైనింగ్ని ఉల్టా తీసిన తర్వాత ఇప్పుడైతే ఒకటి అనగ కుట్టు అయితే వేసుకోవాలి. అనగ కుట్టు వేసుకున్న తర్వాత పక్క సైడ్లకైతే మనం లూజ్ కుట్టు వేసుకోవాలి. మళ్ళీ పక్క సైడ్లకి మొత్తం లూజ్ కుట్టు వేసుకొని మంచిగా సెట్ చేసుకొని అయితే లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. క్లాత్ను ముడతలు రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. మనమైతే దీన్ని అయితే మొత్తం పక్క సైడు కిందనైతే లూజ్ కుట్టు అయితే వేసుకున్న తర్వాత మనకి వేరే వేస్ట్ క్లాత్ అయితే ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ని అయితే మొత్తం కట్ చేసుకోవాలి. మనం వేస్ట్ క్లాత్ని కట్ చేసుకున్న జాకెట్కి అయితే మనం ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి చూసుకొని అయితే వెనుక భాగానికి అయితే 2 ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. 2 ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ముందు భాగం కూడా అంతే. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ మంచిది మెయిన్ క్లాత్ అయితే మంచి మర వేసుకున్న తర్వాత దాని మీద నుండి లైనింగ్ అయితే వేసుకొని ఇలానైతే ఒక కుట్టు వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని ఉల్టా తీసి దాని మీద నుండి అయితే మళ్ళీ ఒకటి అనగ కుట్టు అయితే వేసుకోవాలి. ఒకటి అనగ కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ అలాగే లూజ్ కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. లూజ్ కుట్టు వేసిన తర్వాత ఇక మళ్ళీ క్లాత్ ఏమైనా వేస్ట్ క్లాత్ ఉంటే అదైతే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ముందట కూడా ఇలానైతే కింది సైడ్కి అయితే 1.5 ఇంచు పొడవు 2 ఇంచులు అయితే వెడల్పుతోనైతే ఒక ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఉక్సు సైడ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని చంక సైడ్ కూడా అలాగే ఇంకొకటి కొంచెం పొడవు పెట్టిన తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో భాగం కూడా అలాగే ప్లేట్స్ అయితే పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఫస్ట్ అయితే ఉల్టా తీసుకోవాలి. కింద చేతి దగ్గర అలాగే పైన డిజైన్ మొత్తం ఉల్టా తీసుకోవాలి. క్లాత్ అయితే ఈ మధ్యలో ఉంటుంది కదా, దాని నుండి అయితే ఈ క్లాత్ని అయితే ఉల్టా తీయాలి. మొత్తం ఉల్టా తీసి తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ పైన డిజైన్ దగ్గర మనమైతే అనగ కుట్టు అయితే వేసుకోవాలి. ముడతలు రాకుండా చూసుకుంటూ అనగ కుట్టు వేసుకోవాలి. తర్వాత కింది సైడ్ కూడా సేమ్ అదే విధంగా అనగ కుట్టు అయితే వేసుకోవాలి. అనగ కుట్టు వేసుకున్న తర్వాత పక్క సైడ్ ఉంటుంది కదా, అది మొత్తం అయితే మళ్ళీ లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకొని సేమ్ హ్యాండ్స్ అయితే సేమ్ ఒకే విధంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత సేప్ పట్టీలు అయితే నేను జాయింట్ వేసి పక్కకు పెట్టిన. ఇప్పుడు క్లాత్ అయితే శారీది కుచ్చులకు ఇలా క్లాత్ తీసుకున్నాం కదా, కుచ్చులు అయితే ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 2 ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి క్లాత్ మనమైతే డిజైన్కి ఎంత కట్ చేసుకున్నామో అంత చూసుకొని అంత వెడల్పు వచ్చేటట్టు అయితే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు కట్ చేసిన లైనింగ్ ఉంది కదా, అదైతే దీనికి కుచ్చులు పెట్టిన తర్వాత జాయింట్ చేసిన. ఇప్పుడు
ఈ కుచ్చులు పెట్టిన దాన్ని మొత్తం తీసుకొచ్చి బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనం ఇలా కట్ చేసిన దగ్గరనైతే జాయింట్ వేసుకోవాలి. ఇలానైతే మనం ముడతలు రాకుండా చూసుకుంటూ క్లాత్ని అయితే కుచ్చులు పెట్టిన డిజైన్ అయితే మనం తెచ్చి దీనికి హ్యాండ్స్కి అయితే జాయింట్ వేసుకోవాలి. రెండు సేమ్ అదే విధంగా జాయింట్ వేసిన తర్వాత సేప్ పట్టీలు అయితే వేసుకోవాలి. మనం ముందు భాగానికి ఫస్ట్ ఒక సేప్ పట్టీలు అయితే వేసుకోవాలి. సేప్ పట్టీలు వేసేటప్పుడు కింద ప్లేట్ ఉంటుంది కదా దాన్ని అయితే మనం కొంచెం మలిచి పట్టుకోవాలి. పైకి అయితే పట్టుకొని తర్వాత మనం అయితే సేప్ పట్టీలను వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే వెనుక భాగానికి నడుం పట్టి వేసుకొని ఒక టానిగా కుట్టేసి మళ్ళీ మలిచి కుట్టి పక్కన పెట్టి తర్వాత ఇప్పుడైతే నేను కాజా పట్టి ఎత్తున్నా. లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ రెండు కలిపి అయితే వేసుకోవాలి. మనకి కాజా పట్టికి అయితే ఉక్స్ పట్టికి అయితే ఓన్లీ లైనింగ్ వేసినా సరిపోద్ది. ఇలానైతే మలుచుకొని మనం అయితే ఒక కుట్టు వేసుకొని తర్వాత ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి అయితే వేసుకోవాలి. ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు భాగం వెనుక భాగం అయితే జాయింట్ వేసుకోవాలి. మనం ముందు భాగం వెనుక భాగం షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడైతే మనం మళ్ళీ హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ వేయడానికి ఇలానైతే మధ్యలో నుండి అయితే చూసుకోవాలి. మధ్యలో డాట్ పెట్టినాం కదా, మధ్యలో నుండి చూసుకుంటూ ఇలానైతే హ్యాండ్స్ రెండింటికి సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ అయితే వేసుకున్న తర్వాత మనం సైడ్ కుట్లు వేసుకుంటే అయిపోద్ది. బ్లౌజ్ అయితే చాలా ఈజీ. రెండు హ్యాండ్స్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకున్నాడు. అయితే ఫస్ట్ మనం వెనుక భాగాన్ని అయితే 2 మడతలు వేసుకొని తర్వాత మన కొలత బ్లౌజ్తో ఎంత ఉందో స్టిచ్ చూసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. ముందు భాగం కూడా ఇక్కడ ముందు భాగం కొలత పెట్టేటప్పుడు అయితే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే సమానం పెట్టద్దు. కాజా పట్టి ఎక్స్ట్రా పెట్టాలి, ఉక్స్ పట్టి తక్కువ పెట్టాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా కొలత చూసుకొని ఎంత ఉందో మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం అయితే 2 సైడ్లు బ్లౌజ్కి అయితే ఇలా పక్క సైడ్లకు అయితే మనం కుట్లు వేసుకోవాలి. అంతే, అయిపోయినట్టే. చాలా ఈజీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా.